వెల్కమ్ టు ఏపీ టీవీ 9. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డు అపవిత్రమైనదని దాన్ని పవిత్రము అవ్వటం కోసం వారాహి దీక్షను చేపట్టి ఈరోజు శుక్రవారంతో ముగియటం జరిగినది. ఈ విధముగా పవన్ కళ్యాణ్ గారు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారు రోజురోజుకి ప్రజల అభిమానాన్ని చురగొంటున్నారు. ఏ విధమైన వివాదాస్పదమైన అంశాన్నైనా సరే తేలికగా దాన్ని సంస్కరించేటలు నిమగ్నం అవుతున్నారని ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అభినందించడం జరిగింది. ఈ రోజున మచిలీపట్నంలో నోబుల్ కాలేజీ చదివిన పూర్వ విద్యార్థులు 1993 బిఏ బ్యాచ్ విద్యార్థులు నేటికి 30 సంవత్సరాలు ముగియటంతో సిల్వర్ జూబ్లీ వెల్కమ్ గెట్ టుగెదర్ పార్టీని నోబుల్ కాలేజీ హాలులో నిర్వహించటం జరిగినది. ఈ సందర్భముగా ఆనాటి తమకు విద్యాబుద్ధులు నేర్పి పాఠాలు నేర్పిన ప్రజలను పిలిచి వారిని అందరిని సత్కరించి అభినందించడం జరిగినది. వాళ్లకి శాలువాలు కప్పి వాళ్లని సత్కరించడం జరిగినది. అలాగే ఆ రోజుల్లో వారు ఆ యొక్క క్లాసులలో జరిగేటప్పుడు వారు ఏ విధంగా ప్రవర్తించారని, అలాగే ఆనాటి లిచర్సు తమను ఏ విధముగా బుద్ధులు పాఠాలు చెప్పే వారిని వాళ్లు విజ్ఞప్తికి తెచ్చుకొని చాలా అభినందన ఆనందం వ్యక్తం చేయడం జరిగినది. ఈ యొక్క బ్యాచ్లో ఉన్నటువంటి అనేకమంది అనేక రకాల డిపార్ట్మెంటులో, పోలీస్ డిపార్ట్మెంట్లోనూ, రెవెన్యూ డిపార్ట్మెంట్లోనూ, విద్యాశాఖ డిపార్ట్మెంట్లోనూ అనేక ఉన్నత పదవులు చేస్తున్నావో వారు అయి ఉండటం వలన వాళ్లు రాష్ట్ర మొత్తం నుండే కాకుండా దేశం మొత్తం నుండి కూడా వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క నోబుల్ కాలేజీ హాలుకు చేరుకోవడం జరిగినది. ఆ విధంగా వాళ్లు అందరూ ఒకచోట చేరుకుని ఈ విధముగా వారి యొక్క లెక్చరర్స్ ను సన్మానించడమే కాకుండా వాళ్లు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ యొక్క నోబుల్ కాలేజీ హాలు నందు రకరకాల వారు చేస్తున్నటువంటి పనులు గురించి ప్రతి ఒక్కరూ అందరికీ తెలియజేయడం, అలాగే ఆ యొక్క ఈ కార్యక్రమ నిర్వాకురాలైనటువంటి మేరీ కేజియా గారు కార్యక్రమం చివరిలో ఒక గేమ్ లాంటిది ఆడించడం జరిగినది. చీటీల గేమ్ లాంటిది ఆడించడం జరిగినది. ఆ గేమ్లో పరిస్థితి వచ్చిన వారికి, ఫస్ట్ వచ్చిన వారికి, అలాగే సెకండ్ వచ్చిన వారికి తగిన బహుమానాలు కూడా అందజేయడం జరిగినది. అనంతరం ప్రతి ఒక్కరూ కూడా నెక్స్ట్ జరిగే పేరు వెలుపాటికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హాజరు కావాలని పేర్కొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య పాత్ర వహించిన వారు మేరీ కేజియా గారు, కృపానందం, హేరాల్డ్. ఈ కార్యక్రమం నిర్వహించుటలో మొదటి నుండి చివరి వరకు చాలా ఎక్కువగా శ్రమించి ఈ యొక్క కార్యక్రమం విజయవంతముగా జరిపించడానికి చెప్పవచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి ఈ యొక్క బ్యాచ్లో ఉన్నటువంటి ముఖ్యమైన వారు అనేకమంది ఈ యొక్క రాష్ట్ర మరియు నలుమూలల నుండి, దేశ నలుమూలల నుండి ఈ కార్యక్రమానికి హాజరైన వారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊటుకూరి శాంతిరాజు గారు, ఏసి కోటేశ్వరరావు, నాగేశ్వరరావు, మమత, పర్వీన్ బేగం, వేదాంతం, వెంకటరమణ, లాజరు మొదలైన వారు 1993 బ్యాచ్ బిఏ చదివిన ఈ పూర్వపు విద్యార్థులు ఈ యొక్క ఆ గెట్ టుగెదర్ ప్రోగ్రాంకు దాదాపుగా 52 మంది వరకు హాజరవ్వడం జరిగినది. అంగరంగ వైభవంగా ఆనంద గోలహాలతో పండుగ వాతావరణం గెట్ టుగెదర్ ప్రోగ్రాం కొనసాగింది. నేటికి 30 సంవత్సరాలు అయింది. మరి మీరు నేర్పినటువంటి పాఠాలు మమ్మల్ని ఎంతో ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళిందని మేము సంతోషిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఈ కాలేజీలో చదివి ఈ కాలేజీ అభివృద్ధి బాటలో వెళ్ళి ఇంకా తీసుకెళ్తూ ఈ నోబెల్ కాలేజీకి మంచి కీర్తి ప్రదర్శన తీసుకొచ్చినటువంటి ప్రస్తుత ప్రిన్సిపాల్ గారు ఎస్ఏ ఎర్నెస్ట్ గారిని స్వాగతం పలుకుతున్నాం. వారిని స్టేజ్ని అలంకరించుకొచ్చినాం. వారిని శ్రీమతి విజయ శ్రీనివాస్ గారు, ఎంపీ మేడం గారు వారి గార్డెన్ చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా మనకి ఇంగ్లీష్ టీచ్ చేసినటువంటి మన బెనర్జీ గారు, వారు మనల్ని ఎంతో 30 సంవత్సరాల నుంచి కూడా ఆయన పేర్లు పెట్టి పిలిచినటువంటి మరి బెనర్జీ సార్ గారిని స్వాగతం పడుతూ వారి స్టేజ్ మీద వారిని చంద్ర గారు
అదేవిధంగా ప్రిన్స్ చార్లెస్ అనేది మన వివిధ దేశాల్లో ఆ పేరుని మనం ఎక్కువగా వాడుకుంటాం. మరి ఈ 30 సంవత్సరాల మన జీవితంలో మరి మనలంతా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళినటువంటి మన తెలుగు ఉపాధ్యాయులు లెక్చరర్ గారు చార్లెస్ గారిని సోదరంగా ఆహ్వానిస్తున్నాం. వారి అదేవిధంగా మరి మరో ఇంగ్లీష్ సార్ గారు ప్యారడైజ్ హాస్టల్ మరి ప్యారడైజ్ కేబీపీఆర్ గారిని ఆహ్వానిస్తున్నాం. వారిని కోటి గార్డెన్ కోరుతున్నాం. అలాగే మరి లెక్చర్ గారు సార్ గారు రామదాస్ గారు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వారిని వారిని నీలవేణి గారిని గార్లెన్ చేయవలసింది కోరుతున్నాం. వాళ్ళ సీనియారిటీ ప్రకారం ఏం ప్రమాదాలు ఉంటే మరి మంది కోరుతూ అట్లాగే ఈ ప్రోగ్రామ్ని మా గ్రూప్లో ఈ గ్రూప్ని అలాగే కేజీఆర్ నాగేశ్వర రావాలి మరి ఇందులో రాకపోయారు. మరి మా గ్రూప్ ఇంకా చక్కగా యూజ్ చేసినటువంటి మరి కేజీఆర్ గారిని కూడా శ్రీమతి కేజీఆర్ శ్రీనివాస్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. తప్పనిసరిగా రావాలి. మరి ప్రోగ్రామ్ నడిపించవలసిందిగా అది అయిన తర్వాత మన ప్రిన్సిపల్ గారికి అధ్యక్షలో ఆయన అధ్యక్షలో నడిపించుకోవాలని చెప్పి ఎన్ని పేరు ఉన్నాయి వచ్చేసి పేరు అసిస్టెంట్ మాట అయిపోతుంది. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. Thank you for your esteemed presence, dear guests, and my dear college students of 1993 batch. We would like to start the program with a welcome song by Neelaveni, Parveen and Mamta.
మా గ్లాస్ అయినా ఇప్పుడు మా గ్లాస్ అయినా నాకు ఫేస్ గుర్తులేదు. Speech by our dear beloved principal sir. We request Principal Sir Anand sir. No problem. We will move on to the We request you to preside over the meeting, sir. Come to the desk. I don't know whether I should say good morning and good afternoon to you. And the next thing I might have asked to understand, which I don't understand, is whether I should sit that side or this side. I happen to be the principal of this college, and by virtue of being the principal, I am allowed to sit here along with my gurus, my teachers, my colleagues. Otherwise, as an old student of this college, I would prefer to sit there along with you. As you know, I joined this college, I was appointed in October 1993. I was fortunate that you were not there in the campus. Naughty batch I have been observing. Last time also I attended, we both attended this function, your get-together party, wherein I saw the naughtiness in its full vigor. But now the number has dwindled a little. That's why that reduces my nervousness a little. And the presence of these great people, gentlemen who taught me English and who taught me other things, Guru Tulyulu, I call Ramdas sir, Dr. Ramdas sir, Guru Tulyulu. And these are my they were my teachers. And Charles has been my friend, close friend. He was my senior, 2 years senior in this college. And their presence increases my nervousness again. I'm very happy that one thing that has driven you to this college again, second time or third time, I don't know,
that has brought you to this campus is nostalgia. Nostalgia for the college, nostalgia for our alma mater that brings all of you to this great campus. So that nostalgia has no depth, it doesn't decrease. The number may decrease year by year like that, but nostalgia doesn't decrease. It increases year after year. It becomes fresh day by day, year after year. So I'm very happy that you have come to your alma mater. When the organizers approached me just a few weeks back, I told them, this is your college. This is our college. I am also a law student of this college. This is our college. We have to walk in and walk out. We can't take anybody's permission here. That's what I always say. So we don't need to take anybody's permission. We can just walk in and you can say we are going to hold a meeting here, old students meet or whatever you call. And old students doesn't mean that you have become old. Old students who are still young. So now coming to the alma mater is mathematics mother. Alma is benevolent mother. So the institution, the educational institution where you must study is your benevolent mother. That's why they have coined the word alma mater for the educational institution where you have studied, where you got your education. Benevolent mother. Because of the benevolence of this mother, we are like this today. I am including myself with you. I am identifying myself with the batch that are sitting opposite to me. The great people, the naughty people, the beautiful, bright people that are sitting before me. So I am identifying myself with you. So because of the benevolence of this great mother, we are like this today. We are enjoying whatever we are enjoying. The happiness, the joy that radiates on your faces, that is there on your faces. They speak volumes about your success in life. And the success is definitely attached to the benevolence of our mother. Mother is always benevolent. There is no need of any adjective for mother. Mother is always benevolent. And you have come to this to the fold of this mother once again. Thank you. And with these few introductory words, I cannot speak much more than that because big speakers are here with me and whom I used to admire when they were speaking in the college. I used to admire. Such people are there with me, so I should be very cautious while speaking. Thank you very much for the opportunity that is given to me, and you will be here till evening and fill your hearts with all the happiness and recollect all the happy days which you enjoyed here. Thank you very much. Thank you, sir. Thank you so much for your notable and most motivating words. Thank you so much. Our next turn goes to the King of English Department, Mr. Banerjee, sir. We will welcome you to say a few words about our batch. Yes, sir. Ready. You can attack on us, sir. After 30 years. Principal garu, Dr. S.J. Arens garu, Dr. Ramdas garu, Dr. K.T. Devar garu, Charles garu, మీ అందరికీ కూడా నా గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. I extend my warm greetings ఇక్కడ నాకు కూర్చున్న తర్వాత యాక్చువల్గా మాస్టర్ ఉన్నారు కదా, అంత గ్రేట్ స్పీకర్స్ రైట్, రామదాస్ గారు, 1
మీకు మనం ఏంటంటే ప్రిన్సిపల్ గారు, ఇప్పుడు మనం మాట్లాడుతున్న క్లాస్ రూమ్లో వాళ్ళు 3 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు భరించారు. ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నేను దిస్ ఈస్ ద టైం టు లిసన్ టు, నాట్ అవర్ స్పీకింగ్ అండ్ యువర్ లిసనింగ్. దిస్ అకేషన్ డిమాండ్స్ దట్ యూ షుడ్ స్పీక్. ఎందుకంటే మీరు I understand all of you are in very good position. Yes, I'm very happy about that. Congratulations. See, you have your own stature, your own family. You should not forget that your children, I think some of you need something here. Yes, I'm very happy about this. మీకు ఒక విషయం థ్యాంక్స్ చెప్పేసి నేను కూర్చున్నాను. ఎందుకంటే నేను లెక్చర్ ఇవ్వడం కోసం రాలేదు, మీరు వింటం కోసం వచ్చాను. నేను ఒక మార్కెట్ చేసి నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఇలా నేను గ్రేట్ అయ్యాను. మాస్టర్ గారు తీసుకోవాలి, ఆల్ గ్రేట్ పీపుల్ అన్నారు. నాకు అప్పుడు తెలియదు నేను గ్రేట్. సో థ్యాంక్ యూ సార్, యూ మేక్ మీ గ్రేట్. తర్వాత నేను గ్రేట్ దగ్గరే ఆగిపోయి సంతోషం అనుకుంటుంటే అక్కడ మైక్లోంచి కింగ్ అన్నాను. ఇంకెక్కడ అనుకుంటున్నాను, ఐఎమ్ ద కింగ్. థ్యాంక్ యూ అమ్మా ఫర్ మేకింగ్ మీ ద కింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మేము అంతా కలుసుకుంటూ ఉంటారు కదా, కాలేజీలో చాలా కాలం కలిసి పనిచేశాను కాబట్టి ఆ మాస్టరు వేరే కాలేజీ ప్రిన్సిపల్గా వెళ్ళిపోయి మధ్యలో నాకు గ్యాప్ రావడం మూలంగా డాక్టర్ రామదాస్ గారిని మీట్ అయ్యేది అవకాశం. ఎందుకంటే ఒక్క మాట ఉంటుంది, ఇంగ్లీష్ అన్నారు కాబట్టి ఇంగ్లీష్ అన్నారు కదమ్మా, మీకు రీజన్ ఏంటంటే ఇంగ్లీష్ మాస్టర్లు అనేటువంటిది మామూలు వాళ్ళు మాట్లాడటం కదా, మాట్లాడటం మామూలు రైట్. కానీ నాన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఏంటంటే మన కాలేజీ గొప్పతనం ఏంటంటే మీకు అందరికీ తెలుసుకోండి, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ కాని వాళ్ళు చాలామంది అందరూ కూడా ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్లో వాళ్ళు ఎంతో ప్రతిభ కలిగిన వాళ్ళు ఉన్నారు. అది ఇంకా చాలా పేరు ఇండియన్ డీజే శాస్త్రి గారు, అలా చాలా మంది పేర్లు మనం పోషించుకోవచ్చు. అటువంటి వాటిలో రామదాస్ గారు, ఆయన డిపార్ట్మెంట్ ఏమో పోట్లేదు, కానీ ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నిన్న మాట్లాడుతున్నారు. మీరు యంగ్స్టర్స్గా ఆయన మాట్లాడుతుంటే ఎంత చక్కగా మాట్లాడతారా ఇంగ్లీష్. నిజమండి, అది మాత్రం ఎగ్జాక్ట్. So, Amma, thank you for bringing your dad. And it indicates, sir, I'm really happy to meet you. And I thank all of you for this occasion. I'm happy to meet you, meet everyone. And I want to hear about you. I remember one great saying, బయట పెట్టిన చూడండి, 30 సంవత్సరాల తర్వాత అది మధ్యలో మనం కలుసుకుంటాం. 30 సంవత్సరాల తర్వాత మీరు వస్తున్నాం కదా, 30 years, 30 long years. అప్పుడు ఒక మేము ఇటువంటి కాన్సెప్ట్ వస్తున్నప్పుడు బయటకు వెళ్ళినప్పుడు గాలి వచ్చినప్పుడు మా మాస్టర్ గారు మాట్లాడుతూ ఉండేవాడు, ది ఎర్త్ ఈజ్ బిగ్, వీ మే నాట్ మీట్ అగైన్, బట్ ది ఎర్త్ ఈజ్ రాంగ్, వీ మే మీట్ అగైన్. సో వీ హావ్ మెట్ అగైన్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వాంట్ టు లిసన్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir, Benedict sir, for your benevolent words and very inspiring too. Thank you, sir. Now, one more legend in the Department of English. Here comes the KPPR, sir. For a change, Sir is here. He will speak next time. My own father, Guru Ramdas is going to say a few words about our batch, because he is also in the college and he knows, like on the whole, not personally, he knows our batch, so he wants to share a few words with us. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. ఇది కొంచెం డిఫెక్ట్గా మైండ్, నేను డోంట్ మైండ్ ఇక్కడ మాట్లాడతానంటే అదే బాగా మాట్లాడడం అనేది నా ఇంటెన్షన్. మీరందరికన్నా నేను
సీనియర్. ఎందుకో చెప్తున్నా, 1966లో ఈ కాలేజ్ రివైవ్ అయినప్పుడు 67లో జాయిన్ అయిన వాళ్ళు నేను ఒకటి. 67, 68 అకాడమిక్ ఇయర్లో నేను ఇక్కడ January 1st త్యాగరాజు గారిని కలుసుకొని నాకు ఇక్కడ ఉద్యోగం ఇవ్వండి సార్ అని అడగడానికి వచ్చాను. ఆయన ఒక వేకెన్సీ ఉంది, మీరు డెమాన్స్ట్రేట్గా చేస్తారా అన్నారు. చేస్తాను సార్ అన్నారు. అప్పటికి నాకు ఎంఎస్సీ ఫస్ట్ క్లాస్తో వచ్చాను. ఇది క్రిస్టియన్ కాలేజ్, ఇది ఇక్కడేవో నాన్ క్రిస్టియన్స్ ఇవ్వడం నేను ఎప్పుడు అనుకోలేదు. స్ట్రైట్ వాకడే. ఆ తర్వాత ఏమైందంటే ఆయన ఫ్యాకల్టీ క్లబ్కి 1968 జనవరి 17 వచ్చారు. వచ్చి నేను వస్తాను, ఆ రోజు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తానని చెప్పారు. అయితే ఫర్ సమ్ రీజన్స్ ఆయన రాలేకపోయాడు. దానికి ఒక 5 పైసలు కార్డు ఉంది, మీకు తెలుసు. ఇప్పుడు అది ఉందో లేదో నాకు తెలియట్లేదు. పోస్ట్ డిపార్ట్మెంట్ ఆ కార్డు మీద ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ కమ్ అండ్ మీట్ మీ ఇన్ ది ఆఫీస్ అని చెప్పారు. అంటే దట్స్ మై ఆర్డర్. ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను యాజ్ ఏ డెమాన్స్ట్రేటర్. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ ఇయర్, దట్ ఈస్ 68 జూలైలో లెక్చరర్గా నేను, ప్రభుదాస్ గారు, ముగ్గురు, ఆంజనేయులు బీకామ్, ఆ ముగ్గురు కలిసి మేము లెక్చరర్స్గా జాయిన్ అయ్యాము డిపార్ట్మెంట్లో. ఈ కాలేజ్ యొక్క బాగోగులన్నీ మాకు తెలుసు. అజయ్ గారు ప్రిన్సిపాల్ గారు అవ్వడం, అజయ్ గారు కారణానికి ప్రయత్నాలు జరగడం, అవన్నీ ఈ హిస్టరీ నేను ఒక పుస్తకం రాయగలను. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అయితే ఏంటంటే కొంతమందికి అది నచ్చబోతుంది, నచ్చకపోతుంది. బట్ నేను సత్యంగా చెప్పాల్సింది ఏంటంటే బిషప్ ఆనందరావు శామ్యూల్ గారు లాంటి మంచి మనసు కలిగిన వ్యక్తి దీని రివైవల్గా ఒప్పుకున్నందుకు ఈ రోజు నేను 50 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 50 సంవత్సరాల వైపు వెళ్తుంది. ఆయన గొప్ప సోల్, చాలా గొప్ప వ్యక్తి. ఆయన లేకపోతే ఏంటంటే రివైవల్ అనేది జరిగేది కాదు. అయితే మేము మామూలుగా సాదాసీదాగా వెళ్ళిపోలేదు. మంచి బ్యాచ్, ఫస్ట్ 20 మందిని, 66 ఎయిటెడ్ స్టాఫ్ మన కాలేజ్. చాలా కాలేజీలు లేదు. తర్వాత నోబుల్ కాలేజీకి ఉన్న గొప్పతనం ఏంటంటే చాలా కాలేజీలు 66, 67, 68 ఆ ప్రాంతంలో, కృష్ణా జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో, వెస్ట్ గోదావరిలో కాలేజీలు అన్నీ వచ్చిన వాళ్ళందరికీ కూడా సెకండ్ క్లాస్ ఉంటే లెక్చరర్గా జాబ్స్ వచ్చినాయి. కానీ రివైవల్ అయిన తర్వాత నోబుల్ కాలేజీకి రావడం అనేది ఒక చాలా చిత్రమైన విషయం. కారణం ఏంటంటే అదే సమయంలో ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బుధవారంలో ఒక కాలేజ్ పెట్టారు. అది కమ్మవారి కాలేజ్. అయితే దానిలో ఏమైందంటే 77 వరకు వాళ్ళు వెయిట్ రాలేదు. నోబుల్ కాలేజ్కి 67 నుంచి వచ్చింది. 1967 నుంచి అంటే ఎప్పుడైతే 1966లో రివిజన్ ఆఫ్ స్కేల్స్ వచ్చినాయో, యూజీసీ స్కేల్స్, ఆ మరు సంవత్సరం నుంచి మనకు వచ్చినాయి. అంటే నేను 40 సంవత్సరాలు దాదాపుగా నేను యూజీసీ స్కేల్స్ తీసుకుని ఇక్కడ రిటైర్ కాదు, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళాను. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఏ కాలేజీకి అయినా సరే. 66 మందికి అవుట్ ఆఫ్ 70, 67 లెక్చరర్స్, 66 లెక్చరర్స్ కంప్లీట్ గ్రాంటీని వేయడం అది చాలా అద్భుతమైన విషయం. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ లేరు. డిపార్ట్మెంట్లో వాళ్ళందరూ మిత్రులే. పిఎస్ఎస్ కుమార్ గారు కానీ, దేవదత్త కానీ, అనుభవం కానీ, వీళ్ళెవరి పేర్లు మీరు విని వికేఆర్ శర్మ గారు కానీ, అనిల్ మేడం అంతా జూనియర్స్ కాబట్టి నేను అది లెక్క తీసుకోదలుచుకోను. కాబట్టి ఆ బ్యాచ్లో చెప్తున్నాను. చాలా అద్భుతమైనటువంటి డిపార్ట్మెంట్. చాలా అందరూ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్కి తగ్గట్టుగానే కోర్ట్లేసి వచ్చారు. డేవిడ్ గారిని మర్చిపోతే ఆయన అంత శాంత స్వభావుడు. కాలేజీలో లెక్చరర్గా ఉంటూనే ఆయన కుర్రాలు గొడవ పెడతా ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది పడకుండా పాట చెప్పుకోగలుగుతుండే తీశారు. నిజంగా మిగిలిన కాలేజీలో మా పాపం వస్తే తిట్టేసి బయటకు వచ్చేసేది అలవాటు. వాళ్ళు కూడా తర్వాత సైన్స్ మాస్టర్ వృద్ధం ఏ ప్రాక్టికల్స్ ఏ ఇబ్బంది పెడతారో అని చెప్పేసి మళ్ళీ మాకు రాజీ పడేవాడు. కానీ ఇంగ్లీష్ మాస్టర్కి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి. అయినా సరే మాకు మీకు తెలియదేమో ఒక తరికలు ఉన్నటువంటి క్లాస్కి మధ్యలో ఈ క్లాస్లో ఈ లెక్చరర్ చెప్తా ఉంటే పక్క క్లాస్లో వినపడుతూ ఉండేది. నిజంగా అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున ప్రత్యేకమైనటువంటి ఏమంటారు స్టాండర్డ్తో ఒక ఆకారం
ఒక పేరు అవన్నీ రావడానికి చాలామంది కృషి ఉంది. అందులో మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే త్యాగరాజు గారి కృషి, బిషప్ ఆనందరావు గారు, శాంతిల్ గారి కృషి, బిషప్ ఆనందరావు గారి తండ్రి senior colleagues and my colleague, senior colleagues, Ramadas is here. He is a senior most teacher, and our PhD guy is here, and Charles. So we are very happy to meet like this, and my student friends. Really, I am happy to associate myself with you. This is a very rare occasion. That you after 30 years meeting like this. This is really ఒకసారి మొక్కలు చూస్తుంటే ఆ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. కానీ కొద్దిగా టికెట్స్ మారినప్పటికీ కూడా స్టిల్ మరి ఆ పాత రోజుల యొక్క మొక్కలు కనపడుతూ ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ ఐఎమ్ ఏబుల్ టు acknowledge who is who అనేది నేను గుర్తించగలుగుతున్నాను. కాబట్టి చాలా సంతోషం. మీ అందరూ కూడా లైఫ్లో చాలా వరకు సెటిల్ అయిపోయారు. మీ లైఫ్ కూడా చాలా వరకు లాక్అప్స్. సో మీ అందరికీ కూడా వాల్యూస్ అండ్ ప్రయారిటీస్ ఇన్ యువర్ లైఫ్ ఉంటుంటాయని నా ఉద్దేశం. అది లేకపోతే ఇంతవరకు లాగలేదు. ఇంకా కూడా ఆ వాల్యూస్ని, ఆ యొక్క ప్రయారిటీస్ని మనం కంటిన్యూ చేయాలి. బికాస్ ద హోల్ వరల్డ్ ఈజ్ టాక్సిక్ టుడే. అంతా కూడా తలపెట్టుకుని కనపడుతుంది లోకంతో కూడా. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వీ నీడ్ టు హ్యావ్ సర్టన్ ఎథికల్ వాల్యూస్. అది లేకపోయినట్లయితే సొసైటీ మొత్తం పాడైపోతుంది. ఇండివిజువల్స్ పాడైపోతాం, కుటుంబాలు పాడైపోతాయి. ద హోల్ నేషన్ యాజ్ ఎ హోల్ దట్ విల్ బి పాడైపోతుంది. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ వాల్యూస్ని, ఆ యొక్క ప్రయారిటీస్ని మనం కాపాడుకోవాలి. స్క్రిప్చర్లో కూడా ఒక మాట అన్నారు. ఒక మాట ఏమన్నారంటే, తీపి చేదని చెప్పువారికి, వెలుగు చీకటని చెప్పువారికి, ఆ తర్వాత మంచి చెడు అని చెప్పువారికి శ్రమ. అంటే టాక్సిక్ కర్మీగా మాట్లాడుతుంటారు. మనం కూడా మన జీవితంలో చెడును వెంబడిస్తూ బాగుంది అని చెప్తాం అనుకోండి, మనకి ఏదో శ్రమ ఉంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మన లైఫ్లో ఒక గ్రోత్ కలిగి ముందుకు సాగినట్లయితే ఆ ఎథికల్ వాల్యూసే మనం కాపాడతాయి. ఈ రోజున కనీసం ఈ దేశం ఇలా ఉందంటే కొంతమందిని బట్టైనా ఉంది. అంటే పూర్తిగా చాలామంది చెడిపోయినప్పటికీ కూడాను, అంటే వాల్యూస్ అని కూడా పూర్తిగా టాక్సిక్ అంటే అయినప్పటికీ కూడాను స్టిల్ వీఆర్ లైక్ దిస్ బికాస్ ఆఫ్ సర్టన్ పీపుల్. గతంలో కొంతమంది ప్రైమ్ మినిస్టర్స్ కానీ ఈ మధ్యకాలంలో చనిపోతూ ఉన్నటువంటి ఆయన వ్యక్తి అతన్ని ప్రైమ్ మినిస్టర్ని గుర్తించారు. చివరికి ఏంటంటే అతను పేదవాడుగా చనిపోతున్నాడు. ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి పేదవాడుగా చనిపోతున్నా అప్పుడు గుర్తించారు. అంటే ఆయన వాల్యూస్ చూడండి. అని ఈ రోజున ప్రైమ్ మినిస్టర్లు కానివ్వండి, మిగిలినటువంటి మినిస్టర్లు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, పొలిటికల్ లీడర్లో ఉన్నటువంటి వాళ్ళు అంత దారుణమైన పరిస్థితుల్లో లేదు. దానికి కారణాలు ఉంటాయి. కాబట్టి మనం ఆ వాల్యూస్ని కాపాడగలిగినట్లయితే అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈ రోజు ఇలా ఉంటాం. అది దయచేసి మీరు మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో ముందుకు సాగాలి. ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. మీరందరూ కూడా మీరేం చెప్తారో, మీరు ఎక్కడ ఏం చేస్తున్నారో మీ గురించి తెలుసుకోవాలన్న ఆశ ఎక్కువగా మాకు ఉంది. కాబట్టి దయచేసి మీరు ఒక్కొక్కరు వచ్చి మాట్లాడాలంటే వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ ఎక్స్ప్లెయిన్. Thank you so much. We definitely remember your kind words and satisfied you. Next comes Jai Sabhashalu Telugu Lessa. మన తెలుగు డిపార్ట్మెంట్ వచ్చిన చార్లెస్ గారు మా బ్యాచ్కి తెలుగు బోధించినటువంటి మాస్టర్ గారికి మరొక ధన్యవాదాలు తెలుపుతూ మాటలు చెప్పవలసింది కోరుతున్నాను. బాగుగా
ఇచ్చిన ప్రిన్సిపల్ గారు ఎంఎస్పీ గారు, అలాగే గురువు జయాజీ మాస్టర్, అలాగే అన్నగారు దేవరాజు గారు మాకు చాలా సన్నిహితులైనటువంటి మాస్టర్, అలాగే వారిలో కూడా నాకు కూర్చుభావం వాటి ఎడారి డిపార్ట్మెంట్లో పనిచేశారు. తర్వాత మనం ప్రిన్సిపల్గా పనిచేసిన ఊరు పాండిచేరి కాలేజీ ప్రిన్సిపల్ గురించి మాస్టర్. తర్వాత రిటైర్ అయిపోయారు. అయినప్పటికీ మాస్టర్ గారితో ఈరోజు కూడా మంచి అవినాభావ సంబంధం కలిగినటువంటి కేఆర్టీ గారు అందరికీ నేను మరొకసారి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఎలా మాస్టర్ గారు గురువులు నేను కూడా ఇక్కడే చదువుకోవడం వల్ల వారు కూడా మరి నాకు కూడా గుర్తుంది. జగతి మాస్టర్ గారు మీకు ఎట్లా గురువు నాకు అలాగే గురువు. ప్రేమలో హాస్టల్లో కలిసి పక్కన ఉండేవాళ్ళు. అక్కడ అన్నాన్ని పిలిచే అలవాటు, కాలేజీకి వచ్చినా కానీ అన్నాన్ని పిలిచే అలవాటు మేము ఉన్నాం. చాలా సంతోషంగా ఉంది నాకు ఈరోజు. ఇది మొట్టమొదటిసారి విద్యార్థులు గౌరవిస్తూ ఉంటే స్టేజ్ మీద వచ్చాము మొదటిసారి. మా క్లాస్లో అయితే 78-81 బ్యాచ్ మాది. దాదాపుగా 3 సార్లు మేము గెట్ టుగెదర్ ఫంక్షన్ చేసుకున్నాం. 3 సార్లు. మొట్టమొదటిసారిగా 2019 2002 సంవత్సరం వాళ్ళందరూ కూడా మొట్టమొదటి గ్యాదరింగ్ జరిగింది. తర్వాత మరో 3 సార్లు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే కొంతమందిని 30 ఏళ్ళ తర్వాతే చూస్తున్నాను. మధ్యలో మిమ్మల్ని చూడలేదనేటువంటి ఏమంటాం ఆ జ్ఞాపకం ఉంది, లేకపోతే ఆ వెలితి అనేటువంటిది ఒక ఆయన ఊళ్ళో వదిలిపెట్టేది మీరు అందరూ. ఆ వెలితి తీర్చుతాడండి, కనపడ్డప్పుడల్లా పిలుస్తూనే ఉంటాడు. ఆయన జనాలు కానీ ఇక్కడ ఉన్నారు కదండి, మరి ఆయన పిల్లలు కూడా ఆయన అయ్యారు. చాలా సంతోషం. అప్పుడప్పుడు ఏడాదికి ఒకసారి అన్న దేవాలయం నుంచి పెద్దాయి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే డిగ్రీ అనేటప్పటికీ స్పెషల్ విద్యార్థులు ఉన్నారు. పెద్ద తిరుపడ్డారు, కలిసినప్పుడు చాలా ఆనందంగా ఫీలవుతూ ఉంటారు. ఉద్యోగం మా విద్యార్థులు జాబ్ చేస్తున్నప్పుడు మా దాంట్లో రమణంలో సంగీతంగా ఉండేవారు. ఊళ్ళో ఉన్నప్పుడు మరి మళ్ళీ స్పెషల్ వాళ్ళు మా పేరు చెప్పాను విద్య. మేము పెళ్ళికైతే ఒట్టి జీడిపప్పే తినిపించారు మాస్టర్ మాత్రం. మేము పెళ్ళికి జీడిపప్పే ఉంటా. నిజంగానే మాట్లాడుతూ చెప్తారు. మీరు మాట్లాడుతుంటే వినాలని ఆశ నాకు కూడా ఉంది. కనుక నేను క్రమంగానే ఉన్నాం. 31 సంవత్సరాలు నోబెల్ కళాశాల అధ్యాపకులుగా పనిచేసి పదవి విరమణ చేశారు. 2019లో కనిపించినప్పుడు మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంటారు. టీచర్గా, లెక్చరర్గా ఆనందం లేదు. నిజమే. నేను ఇప్పుడు మాట్లాడుతూ మాస్టర్ గారు అన్నారు, నాకు దీనికి 10 సంవత్సరాలు చాలా మాట్లాడాలి ప్రిన్సిపల్ గారు చెప్తున్నారు. అంటే మేము అనుకున్నాం 50 ఏళ్ళకి దగ్గర పడిపోయారు కదా నేను కూడా అని మేము అనుకున్నాం. ఇప్పుడు మరి అలా చూస్తున్నప్పుడు మాకంటే అనలేదు కానీ
గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కూడా ఉన్నారు, వేదాంతం గారు. మరి తమ్ముడు వేదాంతాన్ని చూసినప్పుడు, లేకపోతే విద్యార్థిగా గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నాకు ఏమనిపించిందంటే ఆ ఇంట్లో పచ్చకుండా ఉంటుంది కదా అనుకునేవాడు. గ్రీనింగ్ ఉంటుంది కదా గవర్నమెంట్ కాలేజ్, పట్టుకుని గవర్నమెంట్ కాలేజీ చాలా కాలమైన ప్రిన్సిపల్గా చేసి రీసెంట్గా హైకోర్టు వెళ్ళారు. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మీరు వృద్ధిలోకి రావాలి, ఇంకా కలిసినప్పుడు ఇంకా మంచి స్థితిలో. ఎప్పుడు కూడా మనకి ఇది చాలే అనుకోకూడదు, ఇది చాలే అనుకోకూడదు, ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి. ప్రేమరాజు గారు లెక్చరర్గా జాయిన్ అయ్యారని చేశారు తర్వాత. సరే ఎంఎస్ గారు ఎంఎస్లోనే జాయిన్ అయ్యారు, ఆయన చేసి మరి మనకు మీరు నేను ఎంపీలోనే అంటే కాలేజీ వెళ్ళి మాస్టర్ పెద్దవాడిని మాస్టర్ ఏమో కార్పొరేట్ పెళ్ళైన తర్వాత ఉద్యోగం చేస్తూ అప్పుడు చేయాలి. తర్వాత చేసి చూడండి మొట్టమొదటి వెళ్ళింది నేనే, కానీ నా తర్వాత 8 మంది వెళ్ళారు. ఇప్పుడు అనిల మేడం చాలామంది చేస్తారు. అది ఏ కాలేజీలోనూ అట్లా జరగలేదు. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ప్రివిలేజ్ ఆఫ్ హ్యావింగ్ పార్ట్ ఇన్ కాలేజ్ అట్ దట్ టైం. మాస్టర్ అలాంటి కూడా మాకు రోల్ మోడల్స్ అండి. వాళ్ళు చేశారు, మేము కూడా చేయాలి. నేను ఎంసెట్ పూర్తి చేశాను. పిహెచ్డీ చేస్తుంటే ఒక 6 నెలల్లో పూర్తి అయిపోతుంది. నాకు అలాంటి నాకు యాక్సిడెంట్ అయింది, చాలా సఫర్ అయ్యాను. నేను చాలా రెస్ట్లో ఉన్నాను. సరే అందరూ కూడా కానీ నేను కూడా ఇక చేయలేదు అని అనిపించి చేయలేదు. నేను చెప్పే సలహా ఏంటంటే చాలు అని అనుకున్నది ఎప్పుడు ప్రయత్నించండి. ఇంకొకరికి పైకి ఎదగాలని చెప్పి ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈ అవకాశం ఇచ్చింది అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ గుర్తున్నారు, పేరు గుర్తున్నారు, అన్ని మతాలు గుర్తు, అందరూ గుర్తున్నారు. చాలా ధన్యవాదాలు శైలేష్ గారు, చాలా చక్కగా చెప్పారు. మీ మాటలన్నీ కూడా మమ్మల్ని గుర్తించుకునే విధంగా చేశారు. చాలా ధన్యవాదాలు. ఆశీర్వదించండి. మా 1993 బ్యాచ్లో ఒక కవి ఉన్నారండి. ఆ కవి హైదరాబాద్ షాద్నగర్ స్కూల్లో హెచ్ఎంగా చేస్తున్నారు. మరి రీసెంట్గా వెరీ రీసెంట్లీ ఈ గోట్ బెస్ట్ టీచర్ అవార్డ్. ఎగ్జిబిట్ గ్రౌండ్ ఆఫ్ అప్లాస్ టు జయరాజ్ అండి. ఈ గోట్ బెస్ట్ టీచర్ అవార్డ్ రీసెంట్లీ. సో ఆయన కవి కూడా మనకు తెలియజేస్తారు. దయచేసి నేను కవి ఏం కాదు, కానీ నేను చాలా సందర్భాల్లో మన వాట్సాప్ గ్రూప్లలో అవి చెప్తున్నాను. మరి అవకాశం కల్పించినటువంటి మరి 1993 బ్యాచ్ సందర్భంగా మరి ఈ రకంగా గెట్ టుగెదర్లో కలుసుకోవడానికి ఇట్లా ఇటువంటి మంచి అవకాశాన్ని సందర్భాన్ని మనం ఇచ్చినటువంటి మరి ప్రస్తుత ప్రిన్సిపల్ గారు రమేష్ గారికి నా తరఫున మనందరి తరఫున మరి వందనాలు తెలియజేస్తున్నాను. అది ఆపినా తీసుకో అదే బాగుంది. సరే సౌండ్ పెట్టి మరి మనం అనుకున్న టైం కంటే కొంచెం టైం ఎక్కువ అయింది. యాక్చువల్గా అయితే మరి మన ప్రిన్సిపల్ సార్ కానీ మనం పోయించినటువంటి అందరూ పెద్దవారు కనుక యాక్చువల్గా మనం 1 గంట వరకు ముగించిన ఉద్దేశం అనుకున్నాం. మరి మన మిత్రులే కొంచెం లేట్గా రావడం వల్ల కొంచెం ప్రోగ్రామ్ ఒక 1/2 అవర్లో మనం ముగిస్తాం. దయచేసి అందరూ మరి బ్యాచ్ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నేను మ్యాథ్స్ యాక్చువల్గా మ్యాథ్స్ ఇక మ్యాథ్స్ వాడు దాదాపు 9 మెంబర్స్లో నేను ఒక్కడే వచ్చాను. రకరకాల కారణాల వల్ల వాళ్ళు వస్తారంతా రాలేకపోయారు. కానీ అన్ని రకాలైన మిత్రులు అన్ని గ్రూపులు వాళ్ళు వచ్చిన మిత్రులందరూ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మరి నేను మ్యాథ్స్ టీచర్ అయినా కూడా చాలా గర్విస్తున్నాను. మ్యాథ్స్ టీచర్
మ్యాథ్స్ స్పీచ్ కేజీ మా పీసీబీ ప్రభాకర్ గారు, తిమోతి గారు. కాబట్టి మేము ఈ ఇద్దరి గురించి చెప్పాలంటే చాలా 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 తక్కువ. కొన్ని సందర్భాల్లో చాలా మరి గ్రూపుల్లో చెప్తుంటాం. అప్పుడు వాళ్ళు బోధించేటువంటి విధానం కానీ, మరి ఓపిక పట్టినటువంటి విధానం కానీ, ఇప్పుడు ఒక వ్యక్తులు చెప్పేది మామూలుగా మన మాటలు కూడా చెప్తుంటారు కదా, మరి అవన్నీ చెప్పే సందర్భాలు కాదు. కానీ మరి విద్యార్థులు చేసేటువంటి అల్లరిని తట్టుకొని ఓపికగా నిలబడి మరి వాళ్ళు చెప్తున్నా సరే, వింటున్నా సరే, వినకపోతున్నా సరే, మనం చెప్తున్న సబ్జెక్టు మనం చెప్తాం, మన బాధ్యత మనం నిర్వహించాలంటే మన సదుద్దేశంతో చాలా చక్కగా ఓపికగా చెప్పడం వల్ల నేను మ్యాథ్స్లో చాలా చక్కగా రాణించానని చెప్పాలి. యాక్చువల్లీ నేను ఇక్కడ డిగ్రీ వరకు చదువుకుని తర్వాత నేను తెలంగాణ అంటే హైదరాబాద్ వెళ్ళాను. ఫస్ట్ టైమే నేను మ్యాథ్స్ టీచర్గా సెలెక్ట్. అధ్యాపకులు బాగా ఉన్నాను. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం? కొవ్వొత్తుల అడిగి మాలో వెలుగులు నింపిన మీ రుణం ఏమిచ్చినా తీరదు. అందుకే అందుకోండి అందుకోండి, ఇవే మా ఆపాద మస్తక నమస్తమాంజలు. థ్యాంక్ యూ. ఒక్కసారి నీ వారిని చూసుకో, మేధావిలో మేలుకో మేలుకో, కళ్ళు తెరచి ఒక్కసారి నీ వారిని చూసుకో, మేధావిలో కలము నీ చేతికిచ్చి నీడలోన నిన్ను పెట్టి ఎండలోన ఎండినారు, పరమాన్నము నీకు పెట్టి పస్తులతో వండిన వారు, పరమాన్నము నీకు పెట్టి పస్తులతో వండిన
హెయిర్ స్టైల్ మారేసరికి కొంతమంది గుర్తేవాడు. అందుకోసమని ఈ మాట చెప్పడం జరిగింది. అసలు ఏదేమైనప్పటికీ చాలా సంతోషం ఈ రోజున ఈ రకంగా కలుసుకొని విషయం ఏం చదివారు అంటున్నారు కదా, ఏం చేస్తామన్నారు, డిపార్ట్మెంట్ మారిపోయినాం, లెక్చరర్ కాదు పీఈడీకి వెళ్ళిపోయాం. మా మొదలు గారు గురుకుల పాఠశాల పీడీగా చేస్తున్నారు. ఆ ఇన్స్పిరేషన్తో నేను పీడీగా నాకు జాబ్ రావడం జరిగింది. నేను రూజ్వెల్ట్ దగ్గర రివల్ హై స్కూల్లో పీడీగా చేస్తున్నాను. సో అక్కడ కూడా చాలా పిల్లలు కూడా హ్యాపీగా ఈరోజు ఈ రకంగా ఈ స్థితిలో ఉన్నారంటే లెక్చరర్స్ యొక్క ఆశీర్వాదం, నా ఫ్రెండ్స్ యొక్క కలయిక నాకు ఈరోజు చాలా సంతోషించింది. థ్యాంక్ యూ. అందరూ తెలుసురా. నాకు ఇంగ్లీష్ అంటే తెలుగు అసలు రాదు. సోషల్ సర్వీస్ అయితే నెంబర్ హిస్టరీ, ఎకనామిక్స్, సోషల్ సర్వీస్ కాకపోతే నా మూడు సబ్జెక్ట్ మాత్రం స్కూల్లో నాకు బిఎస్ఎన్ గారు నాకు మంచి ఫౌండేషన్. ఇక్కడ చూస్తే వేదపల్లి ప్రొఫెసర్ మైండ్ అని ఆయన మంచి ఫౌండేషన్. తర్వాత ఎఫ్ఎస్ఎల్ హిస్టరీ కృష్ణరాజు గారు మైండ్ అని అందరూ ఆర్ట్స్ సంబంధించిన మాస్టర్ గారు ఇంగ్లీష్ అనే పక్కన కాన్సన్ట్రేట్ వచ్చాడు. ఇప్పుడు తీసుకొని నేను టీచర్ అయిన తర్వాత నన్ను ఇంగ్లీష్ వ్యవసాయం చెప్పాలి, ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. దానికోసం నేను 3 గంటలు చేయాలి. తప్పని రాత్రి 1 గంట నిద్రపోయాను. రేపు చదవాలని ఏమంటారు. కాకపోతే నేను దానివల్ల బాగా ట్రైనింగ్ అవ్వాలి. ఎలా చెప్పాలి, ఏ ట్రైనింగ్ చెప్పాలి. ఇంగ్లీష్ మాత్రం చాలా కష్టపడుతుంది. ఆ రోజు అనుకుంటారు, ఆ రోజు అమ్మ చేసుకుంటే బాగుంటుంది కానీ పర్వాలేదు. నానే చేస్తున్నాను కదా ట్రైనింగ్ అవ్వడం. నాకు మంచి టీచర్ పిల్లలు బాగా మంచి సపోర్ట్ చేస్తున్నాను. సోషల్ స్టడీస్ నాకు తెలిసినంత ఓన్ కాకపోతే సరే నేను బ్లాక్ బోర్డ్ చేస్తాను. అంత ఎక్స్పెక్ట్ ఎందుకంటే నాకు వాళ్ళు ఏం చేశారు మాట్లాడు. సో సోషల్ స్టడీ చేస్తాను, పిల్లలు ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు పిల్లలు నేను చేసేది చెవుడు మన అది ఏలూరు జిల్లా అయింది. దానిలో స్కూల్లో చేస్తున్నాను. అది ఇప్పుడు మా పుస్తకం డివైడ్ చేసి ఏలూరు జిల్లా అయింది సార్. అక్కడ యూపీ స్కూల్ అయితే అది ఎంజాయ్ చేస్తారు బాగా. అంత బాగా నాకు చెప్పిన గురువులు అంత బాగా చేశారు. ఇంగ్లీష్ మాత్రం ఇప్పుడు 3 గంటలు ఇంట్లో కూర్చొని రాత్రి 9 గంటలు ఒక్కోసారి 1 గంటలే అంత గురించి తెలాలి జ్ఞానం చేస్తాను. ఎస్పెషల్లీ నాకు 5 సెప్టెంబర్ స్కిల్ డెవలప్మెంట్ ఫ్రీ కంప్యూటర్ సైన్స్ ట్రైనింగ్ ప్లేస్మెంట్స్ కూడా 60% ప్లేస్మెంట్స్ మాట్లాడతారు. నాకు ఇంకా అది చేయండి సార్. తోటి విద్యార్థిని శుభాకాంక్షలు అవార్డు అయిపోయింది. విద్యార్థి ఈరోజు నేను మిమ్మల్ని ఇలా మాట్లాడుతున్నాను. ఏకైక కారణం నా ముందు రామదాస్ గారు. అదే మీరు మాట్లాడాలంటే రామదాస్ గారికి సంబంధించి అంటారేమో. ఫస్ట్ నన్ను నేను రెడీ చేసుకున్న తర్వాత నిమిషాలు మాట్లాడతాను. నా పేరు నోకుల వెంకట రమణ, ఎంఏ, ఎంఏడి, ఎంపీ. ఇక్కడ బాగా నాకు వంటలకి నా మనసుకి అందుకోలేదంటే గురువులు అంటే గురువులు అంటే వాళ్ళ డిసిప్లిన్ కానీ వాళ్ళ సిస్టమ్
ప్రజెంట్ గారు సార్ కట్ చేసుకొని ఎంత నీట్గా ఉండేవాడు. అసలు ఇంత స్వచ్ఛంగా కనపడేవాడు. అలాగే వాళ్ళు ఇంట్లో వచ్చేవాళ్ళు సార్ చాలా వచ్చారు. సార్ వాళ్ళు కూడా నాకు తెలుసు. సార్ కానీ తిమోతి గారు పూజ సార్ అమ్మగారు మామగారు అయినా కానీ వీళ్ళు చేసుకున్నారు. వీళ్ళు హాస్టల్లో కూర్చున్నవాడు లేకపోతే ఇదే ఆ భేదభావమే ఉండేది కదా మా ఊరి దగ్గర. దానికి సరస్వతి పాదాలు అందరికీ ఒకే రకమైన ఇచ్చేవాళ్ళు. అలాగే ధర్మేశ్వరి గారు చాలా ధర్మేశ్వరి గారు ఇస్తే చెప్తుంటే మాకు ఆయన దాన్ని ఇన్వాల్వ్ అయిపోయి చిన్నగా ఉన్నా కానీ సార్లు నరాలు పొంగేది అన్నమాట. యోగా అట్లా చెప్తుంటే దానిలో ఏమైపోయి మన హిస్టరీలో పాతకాల పాటలు ఆ యుగాల్లో అలా అనిపించింది సార్. అందులో ఎంత బాగా. అలాగే కేటీవీ గారు ఆయన కూడా అన్నట్టు చాలా బాగా చెప్పేవాళ్ళు. పాఠం మామూలు కూడా ఏమనేవాళ్ళు కాదు. మా నాగేశ్వరం నిద్ర వస్తున్నా ఉన్నారంటే ఏమనేవాళ్ళు కాదు. అంత చక్కగా బాగా చూసుకున్నామని మా గురువులు. అదేవిధంగా మా జీవితంలో కూడా మేము ఆ నిదానం ఆ మంచితనంగా ఉండడం ఎవరైనా సాయం చేయాలని అవన్నీ కాలేజీ నుంచి నేర్చుకున్నాం మేము రోజు చాలా వాళ్ళు. కాబట్టి వాళ్ళందరికీ కూడా అన్నింటి నుంచి కూడా లెక్చర్స్ లాగానే చూడగానే గడ్డలు కదంటే జీడీ అనగానే జీడీ అసలే గారు ప్రిన్సిపాల్ గారు నాకు వచ్చింది. చక్కగా ఆయన కూడా కాలేజీ సార్ కూడా అటాక్ చేసుకొని అందరూ లెక్చర్స్ అందరూ సార్ కానీ ఈయన ఫోన్ నెంబర్ ఫిక్స్ అంటే ఆ రెండు చెట్లు మనము ఆ డయాస్ మీద అప్పుడే కానీ ఫస్ట్ కనిపిస్తుంది. అక్కడ నిలబడాలంటే ఎవరో 5 నడవడానికి భయపడే సాహసించాలంటే ఇంకా అది బుద్ధికి అది మన ఎవరికి రా లోకల్ కాలేజీ అంత డిసిప్లిన్ కానీ అదంతా కూడా అయితే నేను ఎంబీఏ చేసేది జిల్లా పరిషత్ హై స్కూల్ దగ్గర వర్క్ చేస్తాను. మా హస్బెండ్ ఏమో యూనివర్సిటీ బిజినెస్ చేస్తారు. కాబట్టి నాకు ఇద్దరు పిల్లలంటే బాబు బిఎస్సీ అగ్రికల్చర్ అనేది పాప సివిల్స్ వెళ్ళేవాళ్ళు. మా పాప వెరీ గుడ్. దేవుడి యొక్క కృప ఎవరి ఇష్టమేమో వాడు ఇష్టం కానీ దేవుడి అయితే మనం లేదు. కానీ ఈరోజు ఈ స్థితిలో ఇక్కడ ఉన్నామంటే
హ్యాపీగా ఉంది. మ్యాక్సిమం అన్ని కానీ చాలా కాలం తర్వాత పవన్ ఫ్రెండ్స్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంత దూరం వచ్చి నిజంగా ఫస్ట్ మనం పుట్టకైతే మనందరూ సజీవ వ్యక్తి ఉంటుంది. ఏదైనా మన ఓల్డ్ మన ఓల్డ్ మన కాలేజీ
వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఆవిడ కాదు, వాళ్ళ ఆవిడ కూడా వచ్చిందన్నారా? రామ్ కుమార్ వాళ్ళ మిస్సెస్ వచ్చిందన్నారు. ఎట్లా రామ్ కుమార్ వాళ్ళ మిస్సెస్ పాప వచ్చింది. మేము కూడా ఈ కేసు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. లేడీస్ వాళ్ళు కూడా వేస్తారని చెప్పేసేవాడు. సరే మేము ఇంటర్ చేసేవాడు బీపీ గారిని, ఎస్పీ గారు, సార్ ఎస్పీ సార్ గారిని ఎవరైతే ఏ రకంగా మాట్లాడేవారో ఆ రకంగా ఇంటర్ చేసేవాడు. అది ఒకటే మనలో చెబుతాం తప్ప మిగతా అన్ని నేర్చుకోలేము. అవన్నీ ఈ బ్యాచ్ 1993 బ్యాచ్ కంటే వీళ్ళు సబ్జెక్టులో బాగా పీహెచ్డీ చేశారని నేను గురువు గురించుకున్న మాత్రం పీహెచ్డీ చేశాను. Hello, thank you for watching. Please share, like, subscribe.